ఈ నెల 22న అయోధ్యలో జరిగేబోయే రామమందిర పునఃప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఆ రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుండకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ప్రసిద్ధిగాంచిన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు బండి సంజయ్కు ఆశీస్సులు అందించారు. అనంతరం బండి సంజయ్ చీపురు పారబట్టి సీతారామచంద్ర స్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి సహా పార్టీ కార్యకర్తలంతా చీపురు పట్టి ఆలయ పరిసరాల్లో మొలిచిన పిచ్చి మొక్కలను ఏరిపారేశారు. చెత్తా చెదారాన్ని ఈడ్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ధి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు ఇల్లందకుండ సీతారామచంద్ర స్వామి దేవాలయ పరిసరాలను శుద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. అయోధ్యలో ఈ నెల 22న జరగబోయే అందాల రాముడు, అయోధ్య రాముడు, ఆదర్శ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తుందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమైన నేపథ్యంలో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని చెప్పారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందని తెలిపారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను బండి సంజయ్ ఖండించారు. అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరామ్ బియ్యం అనే రకాలు ఉండవని హితబోధ చేశారు. పవిత్రమైన దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదన్నారు. కాంగ్రెస్ నేతలు కోరితే బాసుమతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. అయోధ్య రాముల వారి అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చాలని లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో అక్షింతలు రాని వాళ్ళు కూడా ఫోన్ చేసి మా ఇంటికి అక్షింతలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల యొక్క కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. ఈ 22 నాడు కార్యక్రమాన్ని సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అనేక కార్యక్రమాలను పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో, పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నేను కరీంనగర్లోని పద్మనగర్ ఆలయంలో ఈరోజు ఇల్లంతకుండ ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో రావడం జరిగింది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్ ఇలా స్వామివారి దర్శనం చేసుకోవడము, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. కాబట్టి మళ్ళీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిధి సేకరణలో తెలంగాణ రాష్ట్రం సెకండ్ హైయెస్ట్, అంటే రెండవ మహారాష్ట్ర తర్వాత అత్యధిక నిధి సేకరించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే ఎక్కువ హిందూ సమాజం స్పందించి ఈ నిధి సమర్పించడంలో రాములవారి ఆలయానికి రెండవ రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, 22వ తారీఖు కోసము ప్రజలంతా ఎదురుస్తున్నారు. కాబట్టి ఆ బ్రహ్మాండమైనటువంటి రాముల వారి ఆలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ ఆతృతతో ఎదురుస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పక్కబెట్టి చాలా మంది ఉద్యోగస్తులు లీవ్ పెడుతున్నారు, చాలా పాఠశాలలకు సెలవిస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా ఆ రోజు మూసేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చిన్న పెద్ద ముసలి ముత్క ధనిక పేద ఏం తేడా లేకుండా, ఈ కులము ఆ కులము సంబంధం లేకుండా అందరు కూడా
ఈ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 22వ తారీఖు నాడు సెలవు దినాన్ని ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. దీన్ని వ్యతిరేకించినటువంటి నాయకులు దయచేసి ఇప్పటికైనా మానుకోండి. అందరం కలిసి ముందుకు పోదాం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో దేవునమని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు. కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి అనుమానాలు అపోలో తావు లేదు. కానీ కొంతమంది నాయకులకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి అనుమానాల నుంచి బయట రండి. అందరు కలిసి రాముల వారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకే దేవుడు కాదు, అందరి దేవుడు, అందరి రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు. కాబట్టి అటువంటి రాముల వారిని ఒక పార్టీకి అండగట్టే ప్రయత్నం చేయదు. అది చాలా పొరపాటు. అది ఇవాళ వేరే పార్టీ వాళ్ళు వచ్చి హోర్డింగ్స్ కట్టుకోక ఎవరొద్దన్నారే కట్టుకుంటే చాలా సంతోషం. ప్రజలు స్వాగతిస్తారు, హర్షిస్తారు. అక్షంతల కార్యక్రమంలో అందరు పాల్గొంటున్నారు. ఎక్కడో బీజేపీ కార్యకర్తలు కండువలు వేసుకొని ఎక్కడ పాల్గొంటలేరు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. నిధి సేకరణలో కూడా అప్పుడు జరిగిన నిధి సేకరణ కార్యక్రమంలో కూడా అన్ని పార్టీల నాయకులు ఆ రోజు పాల్గొన్నారు. ఆ రోజు ఏం అభ్యంతరం లేదు. గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు ఏం అభ్యంతరం లేదు. ఈ అక్షంతల కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఏం అభ్యంతరాలు లేవు. ఈ ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసాక అభ్యంతరాలు స్టార్ట్ అయినాయి. సెలవు దిన 22వ తారీఖు మాత్రం దయచేసి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రజలందరూ ఆశిస్తున్నారు. మాకు కూడా నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి. కాబట్టి సహకరించాల్సిందిగా కోరుతాను. కావాలనే కొంతమంది అధికారులు, స్థానిక కొంతమంది నాయకుల ఒత్తిడికి తలొగ్గి 22వ తారీఖు నాడే ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమావేశాలు పెట్టడం కానీ, ప్రభుత్వ అధికారికంగా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయడం కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాముల వారి కార్యక్రమం, ఒక ధార్మిక కార్యక్రమము, పవిత్రమైన కార్యక్రమం, శక్తివంతమైన కార్యక్రమం. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.